అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. అందరికీ హ్యాపీ సండే. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మీరు మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాకు ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు. దోస్తులు, మన వీడియోలో జరిగే ప్రతి సంఘటన కావచ్చు, సన్నివేశాలు కావచ్చు, కేవలం కల్పిత పాత్రలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు. ఎవరు తప్పుగా అనుకోకండి. ఇక నిన్న పెట్టిన వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. రేపు కూడా ఇదే వీడియో చేయండి ప్లీజ్ ప్లీజ్ అని అన్నారు. దోస్తులు, మీకోసం మీరు ఏది అడిగితే అది ఖచ్చితంగా మేము చేస్తాము. అయితే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఇంకా ఎవరు ఫాలో అయితలేరా? ఎందుల్లా అగో మన ఛానల్కేమో 50,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మన ఇన్స్టాగ్రామ్లో 7,000 మంది అయ్యారు. మరి ఇల్లున్నోళ్ళందరూ వాళ్ళ ఫాలో అవుతుర్రా లేదా? జరా ఫాలో కండి దోస్తులు. మీ సపోర్ట్ కూడా అందులో కూడా మాకు ఖచ్చితంగా కావాలి. కింద లింక్ ఇస్తాం కామెంట్లో, ఖచ్చితంగా లింక్ ఓపెన్ చేసి మన పేజ్ని అయితే ఫాలో కండి. ఒకవేళ ఎవరికైతే లింక్ ఓపెన్ అయితే లేదో డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్లోకి పక్కా విలేజ్ కామెడీ అని కొత్తితే సేమ్ ప్రొఫైల్ పిక్తో మన పేజ్ అనేది ఉంటుంది. దోస్తులు జల్దీ ఫాలో కండి. ఇక మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే కామెంట్ కూడా పెట్టండి. దోస్తులు, ముచ్చటేందంటే మన మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే సిరీస్ 20,000 మంది దాకా చూస్తుర్రు, కనీసం 5,000 లైకులు అన్నీ అత్తలేవు. మాకు అదే మస్తు బాధ అనిపిస్తుంది దోస్తులు. ప్లీజ్ ఎవరైనా లైక్ కొట్టకపోతే ఖచ్చితంగా లైక్ కొట్టుర్రి. మన వీడియోస్కి మంచి లైక్స్ వస్తేనే మన వీడియో అనేది ముందుకు పోతుంది. ఇంకా మీలాంటి వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళకు కూడా మన వీడియో కనబడి సబ్స్క్రైబ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది దోస్తులు. ప్లీజ్ లైక్ కొట్టుడు మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక స్టోరీ మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది దోస్తులు, స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. మరి ఆ దొరగానికి జున్ను మీద ఏమన్నా ప్రేమ కలుగుతాందా, లేకపోతే వాడు నీ దిక్కే మళ్ళీ నిన్ను చూసుకుంటానేమన్నా పిచ్చి పిచ్చి ఎత్తాండా? ఏమో నాకు అనిపిస్తుంది, కొంచెం ఆమె మీద కొంచెం పాజిటివ్గానే వచ్చింది అని అనిపిస్తుంది రాజు. అదే మరి ఆ ఉప్ప వాడు నాకు తాగిపిచ్చి నన్ను నీ ముంగట బ్యాడ్ వేయాలనుకున్నట్టున్నాడు. అందుకే వాడు నేను అద్దన్నా కూడా తెప్పించుకుంటా నాకు తాగిపిచ్చిండు. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, ఈడు ఎందుకు ఇంతగా దాయిపిస్తుండు, అసలు ఈడు ఎవ్వడు అని డౌట్ వచ్చింది. ఒక రోజు ఇంట్లోకి పోయేసరికి ఎవరితోటో మాట్లాడుతుండేగా. ఇక నేనేంద్రా అనే వరకు వాడు నా దిక్కు తిరిగి మస్తు సీరియస్ అయిండు. సీరియస్ అయినప్పుడు నాకు ఫోన్ చేయవా? ఇరుగా మరుగా జోపపోదు మా అన్ని. ఇక ఏం చేస్తాం రాజు, వాడు ఏందో ఏందో మాట్లాడిండు, నాకు అందుకే భయమైంది. దాంతోటి ఏది కాదు, వాడు ఏం చేయలేడు గాని. ఏమో రాజు, నా పిల్లల జోలికి అత్త అన్నాక నాకు మస్తు భయమైంది. సరే సరే తీయి, మెల్లగా ఆనుకున్ను ఈమెకు లింకు పెట్టాలి గాని. లింకు పెడితే వాళ్ళిద్దరికి పెళ్ళైతే నీకు ఇక ఎటు నుండి ఏ బాధ ఉండదు లత. నిజంగానే నువ్వు మంచి ఆలోచన చేసినావు. మరి ఏంది రాజు, ఊకేవాడు ఏదో ఒక వేషం వేసుకొని నన్ను ఏదో ఒకటి వేయాలని చూడబట్టే నా బతుకు నన్ను నేను బతుకుదామంటే నన్ను బతకనిత్తలేడు. దేవుని దయ వల్ల ఈ ప్లాన్ అన్నా సక్సెస్ అయ్యి వాళ్ళిద్దరూ ప్రేమలో పడాలని కోరుకుంటున్నా. సరే సరేలే, సరే పోదాంపా. నువ్వైతే ఓ నీ వెనకనే అత్త ఏం చేస్తుర్రో చూడుపో, ఏం మాట్లాడుకుంటుర్రో. సరే సరే రాజు. అలా చేసిన ప్లాన్ మంచిగానే ఉన్నది, ఇక ఏమవుతుందో మరి. తిన్నారా మరి? తిన్నాం తిన్నాం. మీరు తిన్నారా? తినేసే వచ్చినాం. అవునా, మరి నువ్వు ఎక్కడుంటావు? అది ఇదే ఊరు గాని మా డాడీ హైదరాబాద్లో జాబ్ చేస్తాడు, అక్కడనే ఉంటాం. ఇక్కడ నానమ్మ తాత ఉంటారు, నేను వస్తూ పోతూ ఉంటా. ఎవరు? మీ నానమ్మ పేరు చెప్పు ఒకసారి. మల్లవ్వ మల్లయ్య. ఓహో, వాళ్ళేనా? నాకు తెలుసు తెలుసు, పాపం మస్తు మంచోళ్ళు. అవునవును. నీకు ఇంకా మ్యారేజ్ కాలేదా? ఇంకా కాలేదు, చూస్తున్నా చేసుకుందామనే. మనసుకు నచ్చిన అమ్మాయి దొరకాలి కదా. ఆ అమ్మాయిని నేనే కావాలి. అవునా? మీకు కాలేదా ఇక మ్యారేజ్ ఇంకా? చూస్తున్నారు, మా వాళ్ళు సంబంధాలు చూస్తున్నారు. అబ్బో, సంబంధాలు చూస్తుర్రు అని అంటే ఈ అవ్వ ఈవెన్ చేసుకుంటే బెటరే కానీ నా మనసులోనేమో లత ఉండే. ఆ లత ఎన్ని చేసినా నాకు ఒప్పుకునేటట్టు లేదు. ఈమెను బుక్ చేసుకోవాలా మరి? అయినా లత మీద ఉన్న ప్రేమ నాకు జావత్తలేదు కదా. ఏమైంది? ఏం లేదు ఏం లేదు. లతక్క, ఏమైందిరా? కూసోకపోయినావు, నిల్చొనే ఉన్నావు. అట్టిగానే ఎటు పోయినావు నరేషు? ఎటు లేదు, పొలం చుట్టూ తిరిగత్తానా. సరే రా
పొలానికి నీళ్లు పెట్టినా అవి మడంతా పట్టినాక బంద్ చేసి ఇంటికి పోదాం. సరే లతక్క. కూసోరా. ఏమైంది నరేషు, తినచ్చిర్రా? తిన్నాం లతక్క. ఏం కూరలు, ఏం సంగతులు? కూర టమాటా కూర వండుకున్నాం. ఇంకా ఎన్ని రోజులు సింగిల్ ఉంటారు? ఇక పెళ్లి చేసుకోకపోయారు? ఎవరినంటాంది మే? చేసుకునుడే ఇక. రాజన్న దా. ఏమైంది ఇలా నిమ్మలనుకున్నారు? పెగ్గులు ఎత్తలేరు అయింది? ఏసుడే నువ్వు ఎత్తవా నే తెప్పిస్తా. అద్దు నేను బంద్ చేసిన. మంచి పని చేసినావు. ఇక తాగినావంటే మొత్తం వేరే ఎత్తన్నావు కదనే రాజన్న. అనుకుంటే తాగిన ఎత్తా, తాగకున్న ఎత్తా. మా రాజన్న అంటే లెక్కే వేరు గాని. ఏంది మరి రోజు పొలం కాన్నే కనబడుతుర్రు. ఏం సంగతి? ఏం చేస్తారు? ఏం పని కత్తుర్రు? ఏం చేస్తామే రాజన్న, ఇక వీడు నీళ్లు పెడతాండు అట్టుగానే కూర్చుంటున్నాం. అవునా, ఇంకా మరి నువ్వు మీ ఇంటికి పోవా? ఇక వచ్చి ఇటే మొక్కై ఉన్నావు. ఏందండి ఎందుకు ఇట్లా అడుగుతాడు? పోతానే ఒక 3 రోజులైనాక పోతా. ఇక ఏ ఊరు, ఏ పల్లె? ఎక్కడి దగ్గర పక్కన ఊరేగా అదే. ఎవరి కోసం వస్తున్నావు మరి? నిన్న ఇయ్యాల బాగా కనబడుతున్నావు. ఇన్నే కూర్చుంటున్నావు మొత్తం. నా కోసమే అత్తున్నట్టున్నాడు. రాజన్న గమ్మత్ మాట్లాడుతావేమే? నేనెవరి గురించి వస్తా? నరేష్ తోటి అట్లా టైం పాస్ కత్తా. ఏమంటావు నరేష్? చెప్పవు చూస్తా. నువ్వు నా గురించి వస్తాడు గాని. అప్పాలి ఎత్తారా పండుగకు? చేత్తం లతక్క మెల్లగా. ఇంకా మరి తాళ్ళ కన్నా పోదాం పాయే. పోదాం తీయి అప్పటి వరకు. రాజన్న మస్తు మారిపోయినావు కదనే. ఇక మారాల మరి. చేసుకున్న భార్యల గురించి మారకపోతే ఎట్లా? మీకు పెళ్ళమత్తే తెలుస్తుంది. జల్దీ పెళ్ళి వేసుకోకపోయారు. అవు సురేషు, ఓ పెళ్ళను చూసుకొని చేసుకోకపోయినావు. చేసుకుంటా కానీ నీకేందయ్యా, ఎవరైనా పడతారు. ఊకో రాజన్న. ఓ నరేషు, గిటు మా పొలంలాగా కట్ట దిగింది, జర ఎక్కుదందా? అత్తవా సురేషు? నేను రాను, మీరు పోయినారు. నా గురించే ఓనంటుండు గాని. దా నరేషు, తొందర ఎక్కద్దాం. పాయపా. ఓ సురేషు, కూసోకపోయినావు? ఏమో గిటే చూడబడుతుంది కండ్లార్పకుంటా. ఇలా అత్త మరీ ఓవర్గా మాట్లాడుతుంది కదా జున్ను ముంగట. నేను మిమ్మల్ని ఎందుకు చూస్తానా? కూసోడా. కూసుంటా గాని. ఈ పిల్లగాడంతా చిత్రం చేస్తాండేమరా జున్ను. నువ్వు వచ్చినప్పటిసుంది పూసుకన నీకు లైన్ ఎత్తాండా ఏంది? ఓ అవో అంతకుముందు అసలే మాట్లాడకపోయేటోడు, అసలు చూడను కూడా చూడకపోయేటోడు. సిగ్గు బాగా పిల్లగానికి. నువ్వు వచ్చినప్పటిసుంది ఏమో ఇటే చూసుకుంటా మనతో మాటలు కలుపుకుంటా మా ఇంటికి వస్తాండు. ఊకోలతక్క, నువ్వేమో గమ్మత్ మాట్లాడుతావు. ఏమో రజును, నాకైతే అట్లనే అనిపిస్తుంది నీకు లైన్ ఎత్తాండని. అయ్యో, ఇక నీకు పెళ్లి కాకపాయే, ఆయనకు పెళ్లి కాకపాయే, గట్లా అంటానా నేను. మనకు గసొంటి అద్దు గాని నువ్వు ఎట్లా అంటోని చేసుకుంటావు రాజును? నేను అలా తక్క మంచిగా ఆస్తుండాలే, ఒక్కడే అబ్బాయి అయి ఉండాలి, మంచిగా ఆస్తుండి అందరు పని మనుషులుండి ఇంట్లో నేను రాని లెక్క ఉండాలి, ఏం పని చేయకుండా. అట్లాంటి వాళ్ళు దొరికితే చేసుకుంటా. అబ్బో, జున్ను కోరికలన్నీ మొత్తం నాకు సంబంధించి ఉన్నాయి కదా. నాకు కూడా పెద్ద ఆస్తుండే ఎవ్వరు లేకపోయా, నేను ఒక్కొన్నే కొడుకునాయే, మా ఇంట్లో పని మనుషులేనాయే. అంటే జున్ను కోరుకునేది నాలాంటోనేనా ఏంది? అవునారా, గట్లెందుకురా మరి? అట్లయితే భర్తతోటి మంచిగా కలిసి ఉండొచ్చు, సంతోషంగా ఉండొచ్చు, ఎవరి లొల్లి లేకుండా మంచిగా ఎంజాయ్ చేసుకుంటా ఉండొచ్చు. అవునా, నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారా జున్ను, మరి చేసుకుంటావా? ఎవర్లా తక్క? ఇది నా పేరే చెప్తుందా ఏంది? ఉన్నారా మన ఊర్లోనే, మస్తు ఆస్తున్నది, పెద్ద బిల్డింగ్ ఉన్నది, ఒకడే ఉంటాడు పిల్లగాడు ఇంట్లో, అందరు పని మనుషులే ఉంటారు. అవునా అలా తక్క, ఒకసారి పోదామా వాళ్ళ ఇంటికి? ఏమో మరి ఆయన అడుగుతా, రమ్మంటే పోదాం. నేను ఈడుండంగా అటేటు పట్టుకొని పోతావు ఆ జున్నును. సరేలా తక్క. జున్ను, నేను చెప్పేది ఎవరో కాదు, నీ అనుకున్న సురేషే. అవునా అలా తక్క? అవునరా, అందుకే ఆయన బిత్తరపోయి చూస్తాండిటే. సరేలే పాపం. ఏం సురేష్, లగ్గం చేసుకోవా? నువ్వు ఒప్పుకుంటే చేసుకుంటా నేనంటే అంత నాకు ఎట్లనో పిస తిక్క మాకైతుంది కదా. చేసుకుంటా, నాకు కూడా మంచి అమ్మాయి దొరకాలి కదా. చూడు
మీకెందుకు బాధ, నేనే చూసుకుంటాన్నా గాని. అబ్బో నాకే కావచ్చు, నా గురించే కావచ్చు అనేది. నువ్వు కరెంట్ బంద్ చేసి వస్తా కూర్చోరా. అయ్యో పోయింది కదా, ఇక కరెంట్ బంద్ చేసి వచ్చినాక ఇంటికి పోదామంటది కావచ్చు. ఇక ఇంటికి పోతారా ఏంది కరెంటు బంద్ చేసినాక? ఈ పిల్లని చూస్తా అంటే ఇట్లనే చూడబుద్ధి అవుతుంది కదా. ఏమైంది, మీరు ఇటు సైడే చూస్తున్నారు? ఏం లేదు ఏం లేదు గాని. చూపులు కలిచిన శుభవేళ, ఇద్దరు ఒక్కటి అయినారే వీళ్ళిద్దరికి మనసులు కలిసాయి. కలవాలి కలవాలి వీళ్ళు ప్రేమలో పడాలి. నన్ను చూసి నవ్వినప్పుడు నేనెందుకు నవ్వద్దు? అబ్బో ఈ ట్యూషన్ అవుతాండు, అబ్బాయి మస్తున్నాడు హ్యాండ్సమ్గా. ఒక్క ముచ్చట నాకు చెప్పకపోతివి నరేషు గిసోన్ సంగతి అని. లత చెప్తే నేను పరిశాన్ కాబడుతుంది. ఏమో ఇక ఆడు చెప్పొద్దు అన్నాడు, పైసలు ఇస్తా అన్నాడు, ఇక అందుకే నేను సప్పుడేకున్నా. అవునా, సరే సరేలే. ఏం చెప్తారు? అయ్యో లతక్క వాళ్ళిద్దరు నాడు వదిలిపెట్టి వచ్చినావా? ఇక కరెంటు బంద్ చేస్తాను వచ్చినా. అవు రాజు, ఇంకేదన్నా ప్లాన్ చెప్పు. ఈ సూపులు చూసుకునుడే అవుతాంది, వాళ్ళు మాట్లాడుకునేటట్టు ఏదన్నా చెప్పలేవు? చెప్పు నరేషు, ఏం చేద్దాం? నాకన్నా సీనియర్స్ మీరున్నారు, మీకు తెలియాలి, నాకేం తెలుస్తుంది? అయితే ఒక పని చెప్తా, చెయ్యుర్రి. ఏంటిది రాజు? ఇగో జున్ను ఫోన్ నంబరు నీ దగ్గర ఉంది కదా లత? ఉన్నది. అయితే నరేషు ఈ సురేష్ గారి నంబర్ తీసుకుపోయి జున్నుకి ఇయ్యి. ఈ యోగి సురేష్ అందుకో నిన్ను ఫోన్ చేయమన్నాడు, ఇది సురేష్ నంబర్ అని చెప్పు మెల్లగా సాయంత్రం. చెప్తా. అయితే ఈ సురేష్ గారు జున్నుకు ఫోన్ చేస్తాడు. చేసినాక వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు ఏం కథ అనేది ఇక వాళ్ళకు మొదలైతా అంటది ఫోన్లల్లనే. అంతేనా రాజు, మంచిగా చెప్పిన ఐడియా. నరేషు గుర్తుందా? ఈ పని మాత్రం సాయంత్రం పక్కా అయ్యి సరేనా? చేత్త రాజన్న. ఇక వాడు జున్నుతోటి ఏం మాట్లాడుతుండో నువ్వు మెల్లగిను ఇని మాకు చెప్పు తర్వాత, సరేనా? సరే సరే. నువ్వు మెల్లగా మేమత్తం అందరం ఒకటేసారి పోయినాం అనుకో, ఏదో ప్లానింగ్లు ఉన్నారు అని వానికి బుగ్గా ఎలుగుతుంది. నాకు వాడు దొరగాడని తెలిసినట్టు నీకు లతక్కకు తప్ప ఎవ్వరికి తెలియదు. నువ్వు కూడా పుష్కన వానితో అనకు, అర్థమవుతుందా? సరే సరే. రాజు, ఈ ప్లాన్ సక్సెస్ అవుతుంది అంటవా? ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఈ ఫోన్ నంబర్ తీసుకున్నాక వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో అల్లనే మనకు అర్థమైపోతుంది. అంతేనా? అమ్మా దేవుని దయ వల్ల ప్లాన్ సక్సెస్ కావాలి రాజు, నాకైతే టెన్షన్ అంతా పోతుంది. ఏం కాదు లత, నీకేం టెన్షన్ ఉండదు. వాడు ఆమె దిక్కు మళ్ళీనట్టే సగం వాడిని చూస్తేనే అర్థమైపోతుంది. సరే సరే తీ రాజు. నువ్వు నాకు చెప్పకుండా తప్పు చేసినావు. నాకు ఫస్టే చెప్తే వాడిని ఏదో ఒకటి చేద్దును కానీ ఇక సరేలే పోనీలే, నువ్వు భయపడ్డావు కదా. భయమైంది రాజు, నీకు చెప్పుదామన్న ఆలోచన వచ్చింది కానీ ఎందుకు మనం మాట్లాడుకుంటలేము కదా, మళ్ళా రమకు తెలిస్తే మళ్ళీ ఏమంటుందో అని ఇక భయపడ్డది అంతే. సరే సరే లత, సాయంత్రం అయితే ఈ పని చెయ్యుర్రి. సరే రాజు, ఇక ఇంటికి పోతాం మరి. సరే, ఇక గిట్ల నడుస్తుంది కథ. పోదామా? అయ్యో కాసేపు ఉంటే మంచిగా ఉండు కదా. పోదాంపా. దున్ను పారా పోదాం. సరే లతక్క, ఉంటారా వస్తారా? అస్తం. అబ్బో ఇప్పటిదాకానేమో కాసేపు ఉందామన్నాడు, ఇప్పుడు మేము పోతామనుడితోనే అస్తమంటాండు. ఇవరి దాకానే ఉందామని అంటివి, వాళ్ళు ఓవుతోనే పోదామని పడుతుంది. ఏంది కథ మరి? ఏం లేదు నరేషు, పోదామని అంటన్నా. నేనేమంటన్నా? ఇంకా పిల్లతోటి బాగానే ముచ్చట పెడుతున్నావు కదా. ఏమో ఇక ఆమె మాట్లాడుతుంది ఊకే, ఇక నాకు కూడా మాట్లాడబుద్ధి అయింది. అవునా? సరే సరే పా మరిగా. ఓ నర్సక్క, ఏం కూర వండినావు? నేను బెండకాయ పులుసు పెట్టిండ్రా, బాడకవులారా ఏడవేర్రా? గల్ల కట్టెలు కొట్టినాం, 300 రూపాయలు ఇచ్చిర్రు, ఇంకా కోటర్ తీసుకున్నాం, తాగినాం. ఇంటికి వచ్చే వరకు బువ్వు ఉన్నది కానీ కూర లేదు. ఇప్పుడు ఎవరు అంటారు నర్సక్క? ఈ అండే అంత ఓపిక లేదు, మరి నువ్వేమన్నా ఇంత వేసిస్తావేమో అని తెచ్చినాం. శ్రీకాంత్గా మీకు తాగకు అని చెప్పినారా? మళ్ళీ ఎందుకు తాగిర్రా? ఓ నర్సక్క, మేము తాగాక 2-3 రోజులు అవుతుంది. ఇక ఇవాళ పానం కొట్టుకున్నది లొట. ఇక గింతంత మింగినాం. ఇక కోటర్ అంత ఎత్తది నర్సక్క, 90 అంతే తాగినాం. ఇక వచ్చినాం, ఆకలి బాగా అవుతుంది నర్సక్క.
ఇక మీరు ఎట్లా బాగుపడతారా? సప్పుడే కాసేరో పెళ్ళాన్ని చూసి చెయ్యాలారా? ఇక పెళ్లి చేసుకోర్రి. నరసక్క పెళ్ళి చల్లగా పెళ్ళే వీటికి దాంతో లొల్లి. పెళ్ళి అంటేనే లొల్లి. మేము ఇప్పుడు ప్రశాంతంగా ఉంటున్నాం, ఇద్దరం తింటున్నాం, ఉంటున్నాం, తాగుతున్నాం. ఇక అదత్తే దానికి పెట్టలేదని లొల్లి, చీర కొనలేదని లొల్లి, జాకెట్ కొనలేదని లొల్లి. అవన్నీ మాకెందుకు? మా పొట్టకే కట్ట ఉన్నది బతుకుడు. ఇక దాని పొట్టకేడ తెచ్చిపెట్టమంటావు? అరే పెళ్ళమత్తే ఇంత బరువు బాధ్యత పెరిగి మీ పని మీరు చేసుకొని బతుకుతారా తాగకుండా? పెళ్ళం ఎందుకు మాకు? పెళ్ళమద్దు, దానికి అత్తద్దు. సప్పుడేక లింగు నొక్కలు పోసి నొక్కలు ఉంచుకోర్రా. అవ్వ గా ముసలోళ్ళు మాకెందుకు? మేము ఎట్లున్నాం? ఎంగు ఏమనుకుంటాను? గా ముసలోళ్ళని మేమేం చేసుకోమంటావు? మాకు ముసలోళ్ళద్దు, పడుసోళ్ళద్దు. నరసక్క నువ్వు గమ్మది మాట్లాడుతున్నావు కదా. అయితవే గాని ఆవిడ పొడ వాళ్ళకు లొల్లి పెట్టిత్తివి పోసికి లింగికి. ఇవాళ లొల్లి ఉడతలేదు కాదురా, రోజు లొల్లే. నాకు తిక్కలేవద్దు మరి. నా జోలికి ఎందుకు రావాలి పోసి? దాన్ని గట్టే కావాలి. ఏమో అవ్వ ఎన్నోసార్లు అంతే పోలీస్ స్టేషన్లో నూకుతే తెలుస్తుంది. నీకు వాళ్ళ సంగతి తెలియదు. వాళ్ళ జోలికి పోకు బాడుకోవు. ఎవరి జోలి గో కానీ నరసక్క ఇగ్గత బెడకాయ పులుసు పోసియవా? బాగా ఆకలి అవుతుంది. పోసుకొత్తాగుర్రి ఇరుండుర్రి. మా నరసక్క దేవత అడగంగానే పోతా అంటది. ఏ కూర అయినా కూడా ఎత్తా అంటది. ఒక్కొక్కళ్ళు పిసినారులు ఉంటారు, ఉన్నా లేదంటారు. ఇవర్రా పొరగళ్ళు. ఇక పోయి తింటాం నరసక్క. వెళ్ళిపోర్రి, ఎవరు జోలికి పోకుర్రి. మేమెందుకు పోతాం నరసక్క? పోరి పోరి. అగో ముసలోడు పోతున్నట్టున్నారా పోషింటికి. పోని తీరా మనకేంది? పోషి నిన్ను చూడకపోతే ఆగదాయ మనసు, నిల్వదాయ మనసు. లంగ బాడుకోవులు మళ్ళా ఇప్పుడు నేనేదన్నా అన్నా కూడా లొల్లి పెట్టిస్తారు ఏమన్నా అనుకొని. అయ్యయ్యయ్యో దారి కొంట పోతుండు, దాని దగ్గరికే పోతుండు, అది లేకపోతే వీడుండడట. ముసల్తనానికి పడుసురై కన్నట్టు దానింబడనే వీడు పోతాడు. అయ్యో ఏంద్ర ముసలోడు పాపం క్విక్ మనకుట పోతాడు. ఏం పాడవని పార మనం తిందాం. ఏమైందిరా జున్నవ్వా ఊకే పొలం కాడికే పోతాన్నావు లతక్కతోటి? అక్కడ మంచిగా ఉందే నానమ్మ, ఇంట్లంతా బోరు కొడుతుందని అక్కడికే పోతున్నా. అవునా రాజున్నవ్వా? ఇక పొలంలకి మంచిగానే ఉంటాయి గాని తినవా బిడ్డ? అద్దే నానమ్మ, ఇప్పుడు కొద్దిసేపు అయినాక తింటా. సరే తీయవ్వా. ఎండకచ్చిర్రు మరి కొంచెం అయినాక అత్తేమో. ఇక వచ్చినమే అంతెట్నో అయితాంది, జెర్సే పొరుగుతా. రూపో అవ్వ ఇంట్లో రూపో. ఈ ముసలోడేడవాయే ఇంత ఎండ కొడుతుంది, పగటాలాయే బుక్కడంతా తింటా అని రాడు. ఏడ కూసుండి ముచ్చట పెడతాండో ఏం కథనో. ఈయన గురించి చూడాలే నేను. అందామంటే కూడా నిద్ర వస్తలేదు. ఆ పిల్లగాడే గుర్తుకొత్తాండు. మళ్ళీ ఇప్పుడు పోదామన్నా కూడా పోరాదు. లతక్క మళ్ళా ఏమో అనుకుంటుంది. మంచిగా ఉన్నాడు, హ్యాండ్సమ్గా, మస్తు ఆస్తున్నదట. అమ్మో గట్లాంటోని చేసుకుంటే ఇక నేను రాణినైపోతా నిజంగానే. కళ్ళల్లో కనబడుతుండు ఆయన రూపం. గిడ మా ఇంటి దగ్గర ఉంటే అయిపో ఇల్లు మంచి ఎప్పటికీ చూసుకుంటుందును బయట కూర్చొని. పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉన్నదే ఇది. అన్నం తిన బుద్ధి అయి పాడైతలేదు, ఏమన్నా చేసుకుందామంటేనేమో సాతనైతలేదు. ఓ పిల్లగా ఇగరా ఇగరా. ఏంటి మీ అవ్వ ఏం కూర వండింది ఇయ్యాల? అప్పుచారు చేసింది. ఇంత అంత వేసుకొస్తావా పిల్లగా? నాకు కూడు నోట్ల కోతలేదు. కూడు నోట్ల కోండి, పప్పుచారు ఎట్లా పోతుంది నీకు? అయ్యో పిల్లగా జరా పుల్ల ఉంటే ఇంత కడుపులో పోతుందని తెమ్మంటన్నా. నీకు పుల్ల కావాలా? నిమ్మకాయ చెట్టు ఉన్నది, 2 నిమ్మకాయలు విండుకొని తిను అన్నంలో, అదే పుల్ల ఉంటది. నీకు మా పప్పుచారే కావాలా? మా అమ్మనే కొంచెం చేసిందంటే. అబ్బో తీట పిల్లగానివే నువ్వు. ఇంతంత కూర అడకరాపో అంటే పిష్నార్తనం చేయబడుతుంది. నేను పిష్నార్తనం చేస్తున్నానా? మరి మా అమ్మ కొంచెం వండింది కూర, నీకెత్తే మాకద్దా? మాకు చాలద్దా? ఓ చింటూ, నీకు రూపాయి ఇత్తపో, చాక్లెట్లు కొనుకొచ్చుకుందువు. గింతంత పప్పుచారు పోసుకురాపో. నువ్వు ఫస్ట్ ఇస్తేనే పోతా. ఏ చిల్లర లేవు పిల్లగా, చిల్లరైనాక ఇస్తా. నువ్వు ఇచ్చినాకనే పోతా. అయ్యో బాగా ఎత్తాను పో. తాతకి చెప్పు తాగు. మా తాతకి చెప్తే నాకేమన్నా భయమా?
నేను అస్సలకే భయపడ మా తాతకు. ఏగింతంత పోసుకురా పోవే పిల్లగా. ఇక నిన్నెందు అడిగేది, మీ అమ్మని అడుగుతావు పోయమంట. మా అమ్మ లేదు, ఎటో పోయింది. సరే సరే తి పోయకుంటావనైతి. అరే ఎందుకు అడుగుతాను? అబ్బో నువ్వు వండుకోవట్లేదా? నీకు పప్పు లేదా, చింతపండు లేదా? వండుకో తిను. ఊకే మా కూర అడుగుతావు. ఆగో పిల్లగా, నేను ఎప్పుడు అడుగుతిని? మొన్న ఒకసారి అడిగినావు, మళ్ళీ ఇప్పుడు అడుగుతాను. నీకు ఊకే పని. ఈ ఏసిచ్చిన కొద్దీ అలవాటైపోయింది, ఊకే అడుగుతావు. ఊర్ని అవ్వ సుండి పూరడే ఉన్నట్టున్నాడు. పో ఓ లింగక్క, ఏమైందే? గిమ్మ మళ్ళే కనబడ్డా? ఏడబోయి మునిగిండో, ఎప్పుడో పోయిండు, ఇంకా ఇంటికి రాలేడు. ఏమో కనవలేదు కదనే, ఇంకా పొద్దుగాల కనిపించి ఉండే మరి. అరే రామా, ఎంత కని వెతకాలే, ఏడని వెతకాలే, గింత దొరికి పాడైతలేడు. ఏడున్నాడో ఏం కథనో. ఎందుకే? అన్నం తినొద్దా? ఎండ బాగా కొట్టి పాడైతాంది. తినపోతే మళ్ళా ముసలోడు అట్టిగానే నెరివాడు పాడైతాండు. మళ్ళీ ఏదన్నా అయితే ఎవరు పట్టుకొని తిరగాలే లింగక్క. చెప్పుతే తినడు. అవ్వా అవ్వా, ఇక గట్లనేనే చెప్పుతనేమో ఇనరు. నేను మా ముసలోంతోటి ఒర్రి ఒర్రి గట్లనే చచ్చిన. ఇక బాడుకోనని చెప్పింది తినక ఆయనతో వాడు చచ్చిపాయే. నన్ను ఒక్కదాన్ని వారేసి పాయే. ఏం చేద్దాం, తోడుకు తోడు ఉంటే ఇంత ఎవ్వరు లేకున్నా కూడా కొంచెం మనశ్శాంతి ఉంటుంది. ఇక ఉన్న ఒక్క కొడుకు ఆడబోయి ఉండే. ఇక నాకు ముసలోనికి నేను అన్నట్టు ఎన్నో 4 రోజులు ఉన్నన్ని రోజులు బతుకుదామంటే ఈ ముసలోడు ఎన్నో మాయే తినకపోతే అట్టిగానే బేకారైతాడు. అత్తడి తీయలేవు. ఎప్పుడన్నా రాని ఏడ కూసున్నాడో ఏం కథనో. ఇక నేను పోతాన్నా. ఏం కూర వండినవే? ఏం చేయాలి, ఇంత సారు చేసిన, ఇంత గోడు చిక్కుడుగా వండినా. నాకు ఇంత పోత్తవా సారు? నోరు రుచి లేదు, పాడుగాని తినబుద్ధి అయితే లేదు. ఆ పోత్తదా లింగక్క, బాగానే చేసిన చారు. అబ్బా పాయే, జర నీ పుణ్యం ఉంటది, పోతే గింత అంత తింటా. దాదా పోదాం. ఏమైంది నరేషు? ఏం లేదు, పొద్దుగాల రాజన్న చెప్పే కదా ముచ్చట. ఇక జున్నోళ్ళింటికి పోతాన్న మరి. పోతానవా? పోతాన్నా. ఇక పోయి ఈ నంబర్ ఇస్తా. ఇగో ఒకసారి సురేష్ ఫోన్ చేయమంటుండు నిన్నని చెప్తా. చెప్పు చెప్పు. సరేనా తక్క? ఏం చేస్తాడు వాడు? ఏం లేదు, నేను రాగానైతే కూర్చున్నాడు. ఎటు పోతున్నామంటే ఎటు లేదు మళ్ళత్తా అని చెప్పి వచ్చిన బయటికి. సరే సరే మరి జల్ది పో, ఆయనతో వాడు బయటకు వచ్చి చూస్తాడు. సరేలా తక్క. మళ్ళా పోరేమన్నదో వచ్చి నాకు చెప్పు. చెప్పుతా. అమ్మయ్యా, వీళ్ళందరూ నాకు మంచిగా సపోర్ట్ చేస్తుర్రు. ఈ నరేష్ ఎటో మాయమైపాయే. ఎందుకో ఊకే గా పిల్ల గుర్తుకొస్తుంది. ఏంది నేను వచ్చింది లత కోసం, కానీ ఎందుకు నా మనసులా ఆ పిల్లని చూసినప్పటి నుండి అంత ఎట్లనో అవుతుంది. లత మీదకి ధ్యాస వస్తలేదు, ఉన్న ధ్యాస అంతా పిల్ల మీదకి పోతుంది. పిల్ల హైదరాబాద్లో ఎరుకుంది అంటే మంచిగా ఉన్నది, మంచి మంచి డ్రెస్సులు ఎత్తుంది, ఫ్యాషన్గా. ఇక దూరకు అంటే నాకు పెళ్ళి చేసుకుంటే మేమిద్దరం జోడి మంచిగా ఉంటామా అయ్యింది. అయినా ఆ పిల్లకు నేనంటే ఎందుకు ఇష్టం ఉంటుంది? ఇక హైదరాబాద్లో చదివిన పిల్లకు ఈ లత నాకు 2 రోజులల్లా చెప్పుతానన్నది. మరి ఏం చెప్పుతుంది? అసలు ఏం చెయ్యాలి? నాకు ఎటు అర్థమైతలేదు. జున్ను, ఏమైంది నరేషు? నేనొక పని మీద వచ్చినా. ఏం చేస్తాను జున్ను? ఏం లేదు, పడుకున్నా, ఇప్పుడే లేచిన. చెప్పు నరేషు. ఏం లేదు జున్ను, మీ నానమ్మ ఎక్కడుంది? బోలు దొమ్ముతున్నట్టున్నది. అయితే నీకు సురేషు ఆయన నంబర్ ఇచ్చి రమ్మన్నాడు, ఒకసారి ఫోన్ చేయమన్నాడు జున్ను. అబ్బో, ఫోన్ నంబర్ పంపిండా? అయితే ఏం మాట్లాడతాడు చేస్తే? అయినే నన్నెందుకు ఏమన్నాడు? ఇక తెలియదు జున్ను. అయితే ఈ ఫోన్ నంబరు ఏమన్నాడు ఇచ్చి ఫోన్ చేయమన్నాడు. ఏమో మాట్లాడతాడట ఒకసారి నీతోటి. అవునా? అయ్యో, ఈ నంబరు తీసుకోనట ఫోన్ చేయి కాసేపు అయినాక. సరే సరే, పోతున్నా మరిగా నేను. వెళ్ళు వెళ్ళు. అబ్బో, నాకు నంబర్ పంపిండు అనంటే ఆయనకు నా మీద ఏమో ఉన్నట్టున్నది. కానీ నన్ను లవ్ చేస్తుండా ఏంది? నన్ను ఫోన్ చేయమన్నాడంటే ఫోన్ చేస్తే ఏం మాట్లాడతాడో చేద్దాం. కాసేపు అయినాక మరి ఏం మాట్లాడతాడో ఏం కథను. ఎటు పోయేస్తున్నావు?
జున్నుకు నంబర్ ఇచ్చేస్తాననే రాజన్న. సరే గాని జున్నుకు నంబర్ ఇచ్చినావు ఓకే. మళ్ళొక్క పని చేయి, జున్ను నంబర్ తీసుకుపోయి ఇగో నేను గటు పోయి వస్తాండంగా జున్ను కలిసింది, ఆమె నంబర్ రాసిచ్చింది, సురేషు నిన్నెందుకో ఫోన్ చేయమన్నది ఒక్కసారి అని చెప్పు వీనికి. ఇటు చెప్పాలా? ఇటు కూడా చెప్పు. ఇక వాడికి అగో నన్నెందుకు ఫోన్ చేయమన్నది, నన్నెందుకు ఫోన్ చేయమన్నది అని వీడాగమవుతాడు. ఓ రాజన్న గమ్మత్తున్నది కదా ఇది. ఇక ఎవ్వరి వాళ్ళకి ఇచ్చినామనుకో, ఆమె నన్ను ఎత్తది ముందు, ఈయన నన్ను ఎత్తడు ముందు. చేసినాక ఏం మాట్లాడుకుంటారో నువ్వైతే మెల్లగా విను, సరేనా? సరే సరే. సరే పో మరి. సరే రాజన్న, రేపు కలుద్దాం. ఓకే ఓకే. ఎటు పోయినావు నరేషు? నేనా? నేను అట్లా బయటకు పోయినా గాని. సరే సరే, ఓ మందు బాటిల్ అన్న పట్టుకురాపోతివి కదా. ఇయ్యాలి ఎందుకు, కడుపు నొత్తంది రోజు తాగితే. అవును గాని గా జున్ను లేదా, అయితే నేను రాంగా నన్ను ఆగుమన్నది. అవునా, ఎందుకట? ఏమో పేపర్లా నంబర్ రాసిచ్చింది, ఈ నంబరు సురేష్కు ఇయ్యవా, ఇచ్చి ఒకసారి ఫోన్ చేయమని చెప్పవా అన్నది. అవునా, గామి నన్నెందుకు ఏమన్నది? ఏమో నాకేం తెలుసు, నంబర్ ఇచ్చింది నీకు ఏమని. కాసేపు ఆయనాక ఏమన్నది. సరే సరేలే, చేద్దాం మరి, ఏం మాట్లాడుతుందో. సరే సరే. చీకటైతే అయింది, ఆమె నన్ను ఎందుకు ఫోన్ చేయమన్నది, మరొకసారి అయితే చేద్దాం. హలో. హలో, ఎవరు? నేను సురేష్ని. చెప్పు. ఏమైంది, ఫోన్ చేయమన్నామట? నేనెందుకు ఏమన్నా, నువ్వే ఏమన్నావట కదా. నంబర్ ఇచ్చింది నువ్వే కదా. సరే గాని తిన్నావా అన్నం? ఏం చేస్తున్నారు? ఇంకా లేదు, తినాలిగా. అవునా? తిన్నావా మరి నువ్వు? తిన్నా ఇప్పుడే. ఏమైంది మరి? ఏం కాలేదు, చెప్పాలి నువ్వే. నువ్వే ఫోన్ చేసినావు కదా. ఆమెనే ఏమన్నది, మళ్ళీ నువ్వు ఫోన్ చేసినావు అంటది. అవునా, సరే సరేలే. ఇంకా మరి చెప్పు. ఏం చేస్తున్నావు మరి? నీకు టైం పాస్ అవుతుందా ఇంటికాడ? టీవీ ఉన్నదా మీకు? టీవీ లేదు, ఇక ఫోన్లోనే అన్నీ చూస్తా. ఓ, రేపు పొలం కాడికి వెళ్తున్నావా మరి? ఏమో చూస్తా. అయ్యో, ఎందుకు అట్లా అంటున్నావు? పోవచ్చు కదా. ఎందుకు, నువ్వు వస్తావా? ఇక నేను ఎట్లాగో నరేష్ తోటి రోజు పోతా. అయితే ఇప్పుడు నన్ను కూడా రమ్మంటున్నావా ఏంది? అదేం లేదు, నీ ఇష్టం గాని. చెప్పు, నువ్వు రమ్మంటే వస్తా. నాకేం పని లేదు, అక్కడికి వస్తే మంచిగా టైం పాస్ అవుతుంది కదా. నేను రమ్మంటే వస్తుందట. అవునా, సరే నీ ఇష్టం మరి, రావాలనిపిస్తే రా. ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఏం లేదు, బయట చల్లగా వస్తుందని బయట కూర్చున్నా. అవునా, నాకైతే మస్తు బోరు కొడుతుంది. అయ్యో, ఎందుకు మరి అట్లా? ఏమో, ఇక బోర్ అనిపిస్తుంది. ఇక పోత కావచ్చు మా ఇంటికి 2-3 రోజులు అయినాక. అవునా, సరే సరేలే. సరే, ఇంకా చెప్పాలి నువ్వే. మీ వాయిస్ మస్తు స్వీట్ ఉన్నది. అవునా, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా మస్తు హ్యాండ్సమ్గా ఉన్నారు. అవునా, నిజమా మీరు అనేది? నిజమే అండి, నేనెందుకు అబద్ధం ఆడతాను. ఓకే ఓకే. సరే మరి, బాయ్. నంబర్ సేవ్ చేసుకో, రేపైతే పొలం కాడికి వస్తే రా, నీకు వీలుంటే. మెల్లగా ప్రేమలో పడే. సరే సరే. సరే బాయ్ మరి, గుడ్ నైట్. గుడ్ నైట్. ఎవరితో మాట్లాడుతున్నవే? నేనా? గదే, నువ్వు ఫోన్ చేయమన్నావేమో, ఆమెకే ఫోన్ చేసినా. ఫోన్ చేస్తే ఇక మాట్లాడినా. ఈ అవ్వ ఏదో మొదలైనట్టుంది కదా, జిల్ జిల్ జిగా, జిల్ జిల్ జిగా. ఏమో, ఆమె ఎందుకో నన్నే ఫాలో అవుతుంది. ఈ అవ్వ ఆమెతోటి మాట్లాడుతా అంటే మస్తు అనిపించింది రా నరేషు. నేను ఎప్పుడు ఏ అమ్మాయితోటి ఏ ఫోన్లో మాట్లాడలే. ఇంకేందే, ఆ పొల్లని సెట్ చేసుకో. నీ అవ్వ లతక్కెందుకే లతక్క, ఆమెకు పెళ్ళయింది, ఆమె పిల్లలు ఉన్నారు మెల్లమెల్లగా దగ్గర దగ్గర. ఈ పిల్ల అయితే నీకు జోడి మస్తు ఉంటుంది, కొత్త కపుల్స్ లెక్క మస్తు ఉంటారే మీరు. ఈ పిల్ల కూడా ఫ్యాషన్ డ్రెస్సులు వేస్తుంది నీకు తగ్గట్టు, మీరిద్దరికి రాకుంటారు. అంతే అంటావా నరేషు? కానీ ఒప్పుకుంటుంది అంటావా ఈ పిల్ల?
ఇక ఒప్పుకోందే ఇప్పుడు నీతోటి మాట్లాడిందా? ఇక మెల్లగా ప్రపోజ్ అయిపోయినావు మా ఒప్పుకుంటుంది. ఈ అవ నీ ఆస్తికి నీ పాస్తికి నీ హైటుకు నీ వేటుకు పిల్ల మస్తు సెట్ అవుతుంది. ఏ నరేష్ ఆగు, నువ్వు అట్లా అంటే నాకు అంత మనసులో ఎట్లనో అవుతుంది. నిజమే, పిల్లకు నీకు జోడి సూపర్ ఉంటుంది. అంతే అంటావా? ఇక లతక్క అద్దంటావు మనకు. ఎగ్గా ఆమె ఎందుకే? నీ అవ్వ నువ్వు ఆమె మళ్ళీ నిన్ను పెళ్ళి చేసుకోదు. ఆ పిల్లలు ఉన్నారు, అవసరమా? నువ్వు ఈమెను చేసుకుంటే మంచిగా నీ ఇష్టం కొద్ది ఉండొచ్చు, ఈమెతోటి పిల్లల్ని కానొచ్చు. ఇక నీ వంశం వేరే ఉంటుంది. ఏమంటావు నువ్వు ఒక్కొనివైనందుకు? అంతేనారా? మరి ఇక నీ ఆస్తికి నీ పాస్తికి వాళ్ళ అయ్య కూడా మస్తు అక్కడ హైదరాబాద్లో జోరు ఉన్నది వాళ్ళ ఆస్తి. నీకు తగ్గట్టు పిల్ల జోరు సెట్ అవుతుంది. అమ్మా చూద్దాం ఏమవుతుందో మరి. ప్రపోజ్ చేస్తే ఒప్పుకుంటుందంటావా నరేషు? ఒప్పుకుంటుంది కావచ్చు, చేసి అయితే ఊరు రాదు. చూద్దాం ఇంకొక 2 రోజులు కానీ. సరే సరే లతక్క, ఏమైంది నరేషు? నిన్న మీరు చెప్పినట్టే చేస్తే వీడు రాత్రి జున్నుకు ఫోన్ చేసిండు. ఫోన్ చేసి మాట్లాడిండు బాగానే సేపు. అవునా, ఏమని మాట్లాడుకున్నారు? ఇక ఏందో ఏందో మాట్లాడుకున్నారు. ఇక ఫోన్ కట్ చేసినాక ఎవరు అని అంటే జున్ను అని అన్నాడు. అన్నాక మరి ఏమైంది ఏం సంగతి, ఫోన్ కాడికి వచ్చింది కథ ఇంకేంది, ఆమెను పెళ్లి చేసుకోసి అప్పుడే కానంటే ఇక లతక్క వద్దా అని అన్నాడు. ఏ లతక్క ఎందుకు, లతక్కకు పిల్లలు ఉన్నారు, ఆమెతో పిల్లలు ఉన్నారు, ఆమెకి నువ్వు ఇష్టం లేదు, నువ్వంటే ఈ ఇష్టం ఉన్న అమ్మాయిని చేసుకొని మంచిగా హ్యాపీగా ఉండొచ్చు కదా, మంచి పిల్లల్ని అంటే నీ వంశం కూడా పెరుగుతుంది కదా అని నేను డాగులేసిన. మంచి పని చేసినావు నరేషు. అంటే ఏమంటాడు? ఇక ఏమంటాడు, చూద్దాం చూద్దాం అని అంటాడు. మరి ప్రపోజ్ చెయ్యిగా అని నేనన్నా. అయ్యో నరేషు ఇప్పుడే ఎత్తే ఎట్లా, ఓ 2 రోజులు ఆగని ఒప్పుకుంటుందంటావా, ఒప్పుకుంటే మంచిదే కానీ అని అన్నాడు. అబ్బా నరేషు, మంచి పని చేసినావు. రాజు మంచి సలహా ఇచ్చిండు నిజంగా మనకి. అదే గదే లతక్క, ఈ అన్న అయ్య కూడా మస్తున్నాడు, మంచిగా నీకు తగ్గట్టు ఈమె ఫ్యాషన్గా ఉంటుంది, మంచిగా సెట్ అవుతారు మీరు ఇద్దరు అని చెప్తే అవునా సరే సరే అని అన్నాడు. ఇక పొలం కాడికి రేపు రా అని చెప్తాండు ఆమెకు. తెలుసా, ఆమె ఏమో సుత్తతి అని అన్నది. అంటే రా టైంపాస్ అవుతుంది అక్కడ అని చెప్తుండు. అవునా నరేషు, నాకైతే మస్తు సంతోషంగా ఉంది. అయ్యో లతక్క చిన్నపిల్ల లెక్కనే గుర్తున్నావు కదా. నేను పెద్ద గండంలకి బయటపడుతున్నా అని సంతోషం నరేషు. సరే సరే లతక్క, రాజన్న పలే ప్లాన్ చెప్పిండు మనకి ఇంత ఐడియా రాకపాయే. నిజమే, ఫస్ట్ రాజుకు థ్యాంక్స్ చెప్పాలి. సరే సరే పోతున్నావా మరి పొలం కాడికి అలా? పోవాలి, టమాటాలు ఉన్నాయి తెంపుకొని రావాలి, అమ్మాలే. ఈ మత్తదంటావా మరి? ఏమో మరి, ఇంకో అర్ధగంట వరకు పోతా నేను. సరే లతక్క, వీడిని తోలుకొని వస్తా నేను. మళ్ళీ అక్కడో సీన్ క్రియేట్ చేద్దాం వీళ్ళిద్దరి మధ్యలో. సరే సరే, ఫస్ట్ రాజుకు థ్యాంక్స్ చెప్పాలి ఇంత మంచిగా ఐడియా ఇచ్చినందుకు. అబ్బా నేనైతే పెద్ద గండంలోకి బయటపడతా ఈ ప్లాన్ సక్సెస్ అయితే. అబ్బో ఈ దొంగరంటున్నది కదా ఇడా. ఉంటే మనకేంది దా బావా. అబ్బో వయ్యారి బామొస్తుంది కదా. ఏం బావా తిన్నవా? ఓ దొంగముండా, ఏందే నా బావని మందలిత్తన్నావు? నా ఇష్టం, నేను మందలిత్తా, నీకేమైతుంది? ఏం బావా ఏం సంగతి? ఈటకు గెలుకుతానవే ఇప్పుడు నువ్వు. ఓ వన్నేలాడి మలుపుకోకే, వాణ్ణి మందు పెట్టి మాయా చేసి తిప్పుకోకే. ఓ టిక్కులాడి టక్కులాడి తిప్పుకోకే, వాణి ఏలు బట్టి పోలి నడిచేదాన్ని నేనే. నీ ఎత్తు చూపి వంపు చూపి వాడుకోకే, వాణ్ణి వల్లో వేసి ఒళ్ళు రాసి దువ్వమాకే. చీచీ సిచ్చులాడి సిన్నులాడి సింపుకోకే, వాడి చిట్టి గుండె దోచుకున్న చిన్నదాన్నే. అరే వన్నేలాడి ఓ టిక్కులాడి మలుపుకోకే, వాణ్ణి మందు పెట్టి మాయా పెట్టి మలుపుకోకే. ఓసే టక్కులాడి టిక్కులాడి వాణి ఏలు బట్టి పోలు తిరిగేదాన్ని నేనే. ఏ ఆగుర్రే, ఏ లింగి ఏందే, మళ్ళీ మంచిగా ఉండనియవా అనే ప్రశాంతంగా. అయ్యో బావా, దాని ముంగటేమో గట్ల మాట్లాడబడుతుంది. దాని చికెలు కొద్దాం పట్టు బావా, నీ అక్క ఎట్లయితే అట్లా ఇక పొయ్యిపోయే నీ అవ్వ బిందెపడి చంపుదాం దాన్ని. దర్రీ చూసుకుందాం. జున్ను నాతోటి రోజు పొలం కాడికి వస్తున్నావు, మంచిగా అనిపిస్తుందా రా ఇక్కడ? అవును లతక్క, ఇటు ప్రశాంతంగా మంచిగా ఉన్నది.
సరే మరి నేను కరెంట్ వస్తా, కొంచెం టమాటాలు కూడా తెంపేది ఉన్నది, తెంపుతావా నాతోటి? తెంపుతలా తక్క. సరే సరే, నువ్వు మళ్ళీ అటేమత్తావు కానీ ఈడుండు, నేను కరెంట్ వస్తా. సరేలా తక్క. నేను ఇంకా రాలేదేంది? రమ్మని చెప్పిండు పొలం కాడికి, మళ్ళీ ఈయన రాలేదు. ఫోన్ చేయాలా? ఫోన్ చేస్తే ఏమనుకుంటాడో, రాడా చూద్దాం. రాజు అక్కడ ఉన్నట్టున్నాడు కదా, ఫస్ట్ పోయి నేను రాజుకు థ్యాంక్స్ చెప్పాలి. అయ్యో గీమేమైంది ఊరికత్తది? రాజు, అయ్యో మెల్లగరా, ఏమైందిరా అంతగానో ఊరికత్తున్నావు? నీకు చాలా థ్యాంక్స్ రాజు, నువ్వు చెప్పిన ప్లాను మంచిగా వర్కౌట్ అయిపోయింది. అవునా? అవును రాజు, మస్తు మాట్లాడుకున్నారట. ఇవాళ ఆమెను పొలం కాడికి రమ్మన్నాడట వాడు. ఆమె నా దగ్గరకు వచ్చి లతక్క పొలం కాడికి పోతున్నావా అని మళ్ళీ నాతో వచ్చింది కాదు. అవునా లత, అమ్మయ్యా అయితవైతి. నీకు చాలా థ్యాంక్స్ రాజు, నాకైతే మస్తు సంతోషంగా ఉన్నది. థ్యాంక్స్ ఎందుకు లత, నీకోసం గాయంత మాత్రానే చెయ్యలేనా నేను? నీకు వాడి నుండి శర తప్పితే అయిపోయా. సరే సరే రాజు, నాకైతే మస్తు సంతోషం అవుతుంది. అయ్యో గట్లే గుర్తానవేంది? నిజమే రాజు. అయ్యో దుంకాటు పడ్డావా? ఏతిటియ్యి లే ఇజ్జత్ వాయ్. లేలత. లేస్తానా. సో దోస్తులు చూసి రమ్మన్న వీడియో, ఈ రోజు ఇదే వీడియో అన్నమాట. ఇక తర్వాతటి వీడియోలో దొరగాడు జున్ను పొలం కాడ ఏం చేస్తారు, ఏమైతుంది అనేది తర్వాతటి వీడియోలో వస్తుంది. ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే పెట్టుర్రి దోస్తులు. మస్తు మంది లైక్ చేసుడు మర్చిపోతుర్రు. జరా ఈ వీడియో కన్నా 3000 లైక్స్ అన్న రావాలి. వస్తాయి ఆ దోస్తులు. ప్లీజ్ నెక్స్ట్ పార్ట్ కూడా మంచిగా తొందర చేస్తాం మీకోసం. మీరు మా కోసం లైక్ చేయండి. 3000 లైక్స్ అన్న రావాలి దోస్తులు. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. అందరికీ బాయ్ బాయ్.